నమస్తే అందరికీ. ఈరోజైతే పుంటుకూర చికెన్ చేద్దాం. పుట్టుకూర అంటే ఏందో గోంగూర తెలుసు కదా, మా ఊర్లో అయితే పుట్టుకూర అని అమ్ముతుండే, అందుకనే మాకు అట్నే అలవాటు చిన్నప్పటి నుంచి. ఈ తర్వాత ఇక ఇది ఎట్లా చేయాలో చూద్దాం అనమాట. ఏం లేదు, ఒక చిన్న కుండ తీసుకొని, అదే బాగా ఉన్న కుండ ఏదో ఒకటి తీసుకొని అలా పుంటుకూర రెండు కట్టలు కొంచెం, ఎందుకంటే 1/2 kg చికెన్, 2-3 పచ్చిమిర్చి అట్లా వేసుకొని, సో నీళ్ళు పోసుకొని ఎన్ని కావాలో అన్ని నీళ్ళు పోసుకొని ఉడకడానికి అనమాట. సో ఉడకడానికి పుంటుకూర బాగానే ఉడుకుతుంది, కానీ ఆ పచ్చిమిరపకాయలు ఉడకవు. అవి ఉడికేంత వరకు కొంచెం, ఎందుకంటే అది మొత్తం రుబ్బుతాం అన్నట్టు. ఇదంతా మా నాయనమ్మ స్టైల్ కూర. ఏం ఫ్రైలు ఏం చేయం. ఏ కూర ఉన్నా అసలు యాక్చువల్గా మేము పుంటుకూర చికెన్ స్పెషల్గా అయితే ఏం వండుకోము. తెల్లారి చికెన్ ఏమైనా మిగిలితే అలానే పుంటుకూర వేసి మా నాయనమ్మ ఇట్లనే ఉండేది అనమాట. సో అట్లా మస్తు నస్తుంది మాకు. మీకు కూడా నస్తుందని అనుకుంటున్నా. ట్రై చేయరు, ఏం లేదు, జస్ట్ సపరేట్ 2 ఉడకబెట్టేసి ఆ 2 ఒకసారి కలిపేసి అయిపోతుంది, అంతే అనమాట. ఈ పుంటుకూర అయితే ఉడుకుతుంది కదా, కొంచెం పచ్చిమిర్చి ఉడికిందా లేదా చెక్ చేసి, అది ఉడకపోతే మళ్ళీ ఏంటంటే మళ్ళీ చికెన్లో తడుతూ ఉంటుంది. ఇక పిల్లలకి ఏమైనా వచ్చిందనుకో, కారం వేసింది మొత్తం. మా వాడైతే కారం లేకపోయినా కారం ఉందని చెప్పి యాక్షన్ వేసారు, తిండి తప్పుతుంది అని చెప్పి. సో అట్లా ఉండకుండా మంచిగా ఉడికింది అంటే పప్పుకు తీసుకొని అట్లనే రుబ్బేసుకుంటూ అయిపోతుంది అనమాట. ఇప్పుడు పుంటుకూరతో అయితే ఏం పనిలేదు. నెక్స్ట్ ఇక మనమైతే చికెన్ వండుకుందాం అన్నట్టు. మీరు ఒకవేళ చికెన్ ఆల్రెడీ వండున్నా కూడా మీరు ఇట్లా పుంటుకూర ఏం చేసేసి కొంచెం ఆ కర్రీని కొంచెం ఫ్రై చేసేసి ఈ పుంటుకూర వేసేస్తే అయిపోతుంది. ఏం లేదు స్పెషల్గా మళ్ళీ ఏమి ఉండే అవసరం లేదనమాట. సో సరిపడా నూనె తీసుకుందంట. 2 పెద్ద చెంచాలు, అంటే కూర చెంచా ఉంటుంది కదా గుంటది, దాంతో 2 చెంచాలు నూనె పోసుకొని తర్వాత ఒక 2 ఉల్లిగడ్డలు అయితే కట్ చేసి వేసుకుంటాం. ఇక ఉల్లిగడ్డలు అయితే ఇక అవి మంచి కలర్ వచ్చే లోపు అయితే అల్లం ఎల్లిగడ్డ అయితే 2 ఎల్లిపాయలు పొట్టు తీసుకోవాలంటే ఆ స్టాక్ ఉన్నా ఎంత టేస్ట్ ఉండదు, అందుకని ఒక ఎప్పటికప్పుడు కట్ చేసేసుకొని నాన్ వెజ్లు వేసుకుంటే బాగుంటుంది కదా. ఉల్లిగడ్డలు ఎరగానే కదా. సో ఇప్పుడు ఇంట్లోనే నేను అల్లం ఎల్లిగడ్డ ఉప్పు కారం అన్నీ వేసేసి తర్వాత ముక్కలు వేస్తాను అనమాట. మామూలుగా అయితే మా వాళ్ళు అంతా మ్యారినేట్ చేయమంటారు, చేసుకుంటారు కూడా, కానీ నాకు అంత ఓపిక ఉండదు. ఆ గిన్నెలలో పెట్టి ప్రతిసారి అది ఇది కలుపుడు నాకు అసలు అంత టైం కూడా ఉండదు. తొందరగా అయితే అట్లా వేసుకుంటాను. నేనైతే ఇక మామూలుగా చికెన్ అంతా వాటర్ వచ్చేస్తుంది కాబట్టి అప్పుడు తర్వాత వేస్తే నాకు ఎందుకో నీసు వాసన అనిపిస్తుంది అనమాట. సో ఇవన్నీ ఫస్ట్ ఫ్రై అయినాకనే చికెన్ అందులో వేస్తా. ఇప్పుడు అల్లం ఎల్లిగడ్డ వేసిన, పసుపు వేసిన తర్వాత కారం పొడి కూడా వేసేసి చికెన్ అయితే ఆల్రెడీ కడిగి పక్కకు పెట్టుకున్నాను అనమాట. 1/2 kg చికెన్. సో ఇప్పుడైతే దానికి సరిపడా 1/2 kg సరిపడా ఒక 3 వేస్తున్నాయి కదా, అందులో హాఫ్ ఉందనమాట. సో మొత్తం కలిపితే 2 చెంచాలు అవుతుంది, టీ స్పూన్ అనమాట. మాకు ఫుల్ కారం ఉంటుంది మా కారం పొడి. ఇక నాన్ వెజ్ కదా, కొంచెం కారం ఎక్కువనే ఉండాలన్నట్టు. సో ఉప్పు వేసేటప్పుడు చూసి వేసుకోవాలన్నమాట. నేను పుంటుకూర ఉడకబెట్టేటప్పుడు పచ్చిమిరపకి సరిపడా ఉప్పు వేసిన మర్చిపోయినా అనమాట నీళ్ళు పోసే ముందు. ఇక చికెన్ అయితే చూడరు మొత్తం బొక్కలే ఉంటాయి. బొక్కలు ఉన్నా సరే ఆ బొక్కలకున్న ముక్కలే టేస్ట్ ఉంటాయి అనమాట. ఇక ఆ స్పాంజ్ ముక్కలు నేను తీసుకో, అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు ఏమంటారు నాటుకోడి తిని అలవాటు అనమాట. అందులో స్పాంజులు తక్కువ ఉంటాయి, అన్ని బొక్కలు ఉంటాయి, టేస్ట్ ఉంటాయి అనమాట. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయినా కానీ మాకు అవే పెడుతుండే. సో ఇప్పుడైతే అలానే వేసి మంచిగా కారం, పసుపు, అల్లం ఎల్లిగడ్డ అంతుంది ఇవన్నీ వేసేటప్పుడు మాత్రం కొంచెం సిమ్లో పెట్టేసుకొని మొత్తం కారం పట్టినాక తర్వాత మంట వేయించుకోవాలన్నమాట. లేకపోతే అప్పుడే బొగ్గు అయిపోతుంది అనమాట. ఇక మనకు ముక్క కొట్టక ముందుకే అది ఫ్రై అయింది అనుకోరే, అసలు పట్టని ఆయంత పట్టదు, ఇంకా ఎక్కువ. మామూలుగానే ఈ చికెన్ కష్టం కలరు రావుడు, తర్వాత ఇంకా తెల్లగా ఉంటుంది అన్నట్టు అది పట్టకపోతే. సో ఉప్పు కారం అంతా మంచిగా కలిపినాక తర్వాత కొద్దిసేపు మూత పెట్టుకుందాం. మూత పెట్టుకుంటే కొంచెం ఏంటంటే ఆ ముక్కకున్న నీళ్ళు అవన్నీ ఆవిరైపోయేదాకా పెట్టేస్తే కొంచెం ముక్క కూడా ఉడుకుతాయి అనమాట. ఒక 50% ఉడుకుతాయి నూనె పైకి వచ్చేలోపు. ఆ తర్వాత ఒకసారి కలుపుకొని పుంటుకూర తీసుకొని అందులో వేసేస్తే అయిపోతున్నట్టు. ఏదైనా చికెన్ ఫ్లేవరు ఆ వచ్చిన ఒరిజినల్ ఫ్లేవర్తోనే ఎంజాయ్ చేయాలి. ఈ మసాలాలతోటి గిసాలతో చేయొద్దు, ఎందుకంటే మనం ఒరిజినల్ ఫ్లేవర్ని ఎంజాయ్ చేయాలి. చికెన్ ఫ్లేవర్ మనం ఉడికేటప్పుడు మంచి వాసన వస్తుంటుంది. ఇక మాకు చిన్నప్పటి నుంచి ఇట్నే అలవాటు, ఎందుకంటే మా ఊర్లో ఏం దొరకకపోతుండే, దొరికితే హెచ్చం పొట్లం లేదంటే మసాలా, చికెన్ మసాలా. సో మా నాయనమ్మ తీసుకురాపో హెచ్చం పొట్లం 1 రూపీ ఇస్తే చాలా మిగిలేదు అన్నట్టు మాకు, అట్లా గుర్తుంది. అవే వేసి వండుతుండే. అసలు ఆ ఫ్లేవర్ ఇప్పటికి కూడా నాకు గుర్తొస్తుంది. ఆ హెచ్చం పొట్లం ఏందో అసలు ఆ పేరు కూడా గుర్తులే. ఒక కోడి బొమ్మ అయితే ఉంటుండే దానిపైన, అదే వేస్తుండే. మస్తు అంటే మస్తు టేస్ట్ వస్తుంది. మా అమ్మనేమో మసాలా సాజీరా అవి కలిపి వేస్తున్నాం, కానీ నానమ్మ మాత్రం దంచి ఒప్పుకోలేక అవి వేస్తుండే ఆ మసాలా. ఇప్పటికి కూడా ఇక్కడ తిన్న ఆ ఫ్లేవర్ అయితే అస్సలు రాదనమాట. సో ఇక మంచిగా వేసి కలుపుకున్నాక ఇక తర్వాత కొంచెం కొత్తిమీర అయితే వేద్దాం. మా ఊర్లో ఇది కూడా దొరకకపోతుండే, ఓన్లీ దసరాకి మా అట్టకు వస్తుండే కదా, అప్పుడు సంక్రాంతికే దొరికేది ఎక్కువ శాతం, ఎందుకంటే అప్పుడు బాగా మందిగా ఉంటారని చెప్పి తీసుకొస్తుండే అమ్మేటోళ్ళు. లేకుంటే బావి దగ్గర పొలం దగ్గర దసరాకు వచ్చేటట్టే వండిస్తున్నామంట, ఆ రోజు అమ్మితే మంచి పైసలు వస్తాయని చెప్పి. సో అట్లా అలవాటు మాకు అనమాట. కొత్తిమీర కూడా ఏమి వేయకపోతుండే, ఊర్లో ఏం దొరకకపోతుండే, ఉన్న వాటితోనే అడ్జస్ట్ అయ్యేది ఇంటిమంటే. ఏమున్నా కోడిగుడ్లు, కోడి కూర, తర్వాత ఊర్లో దొరికే కూరగాయలు ఎప్పుడో ఒకసారి కొంచెం పక్క ఊరికి పోతే 2-3 కూరగాయలు దొరికేది. ఇప్పుడు ఉన్నట్టు మార్కెట్లో అవన్నీ అసలు ఏమి ఉండకపోతుండే అన్నట్టు.
అయ్యో! అసలు ముచ్చట మర్చిపోయినా. కొన్ని నీళ్ళైతే పోసి పెట్టినా అనమాట. గిన్నె పెట్టేసి అట్లయితే కొంచెం మంచిగా లోపలంతా అడుగు అంటకుండా ఉంటదని చెప్పి. ఇక తర్వాత కొంచెం ఆయిల్ పైకొచ్చిందంటే ఇక కౌసు వాసన రాదని అర్థం. సో, మనం ఇంకా వాటర్ పోసినా, ఏం పోసినా అసలు కూర టేస్ట్ ఏం చేంజ్ కాదు. అంటే నీసు వాసన అస్సలు రాదనమాట. మనం అలాకున్న వాటర్‌లోకెళ్ళి సగం అందులో పోసి సగం పెట్టేసినా. తర్వాత సరిపోకపోతే మీరు కొన్ని ఎక్కువనే వేసుకోవచ్చు. మీకు ఇష్టం లేకపోతే అట్లనే ఫ్రై చేసుకొని తినొచ్చనమాట. సో, మాకు ఫ్రై లేకనే తినాలి. ఈ కూరను మాత్రం కలుపుకొని ఉండేటట్టు వండితే 2 పూటలు అయితదని ఆలోచిస్తాం. అంతే, ఏం లేదు. అంటే ఇక ఫ్లేవర్ కూడా బావుంటది. ఎట్లా తినాలనుకుంటే అట్లా. ఇప్పుడు నైటే వండేసి పొద్దున తినలేమనుకో, గురువారం అట్లా వచ్చినప్పుడు తినలేము. ఏం చేస్తాం, ఫ్రై కాకుండా ఫ్రై లాగానో ఎట్నో చేసుకొని తినాలి అడ్జస్ట్ అయ్యేటట్టు. ఇక లేదంటే మార్నింగ్ బుధవారం రోజు ఎప్పుడో వండినామనుకో, పొద్దున సాయంత్రం అయ్యేటట్టు చూసుకొని వండుతాం అన్నమాట. అంతే, అందులో ఏం లేదు. తర్వాత ఒకసారి అయితే ఇక కలిపి చూద్దాం. మంచిగా దగ్గరికి అవుతుంది కదా కూర. దగ్గరికి ఏం కాలేదు, కొంచెం జ్యూసీగానే ఉంది కానీ ఆయిల్ పైకి వస్తుంది కదా. సో ముక్క ఉడికితే తర్వాత ఇంకా మసాలా వేసుడే అనమాట. సో మసాలా ఏం లేదు, ఎక్కువ కూడా వేయను. 2 చిటికెడలు వేస్తా. ఎక్కువ కూడా వేయద్దు, అంటే పిల్లలకు అనమాట, చిన్నోనికి మళ్ళీ కడుపులో మండుతుంది అని చెప్పి నేను ఎక్కువ కూడా వేయను. సో వేసినప్పుడు ఏంటంటే మొత్తం చికెన్ అని ఏది కానీ ఒరిజినల్ ఫ్లేవర్ ఉండాలన్నమాట. మనం గ్రేవీ తిన్నా కూడా మస్తు ఫ్లేవర్ ఉంటుంది, చికెన్ కూడా ఫ్లేవర్ ఉంటుంది. మనం ఎప్పుడు మసాలాలకు అలవాటు పడి తినాం కానీ అసలు ఒరిజినల్ ఫ్లేవర్ ఎంజాయ్ చేసేటట్టు ఏ కూరనైనా వేసుకోవాలన్నమాట. ఇక ఇవన్నిటిని పెట్టి డామినేట్ చేయొద్దు. ఇక ముక్క చూస్తే మీకు అర్థమైపోతుంది కదా, మంచి కలర్ చేంజ్ అయిపోయి మస్తు ఉడికింది. నాకు సూపర్గా కనబడుతుంది. ఆల్రెడీ తిన్నా ఈ డబ్బిని చెప్పేటప్పటికి మళ్ళీ ఊరిలో వస్తున్నాయి. కాకపోతే ఇక గురువారం కదా, అందుకే ఏం చేస్తాం, వండుతుంటే మా వాడు 10 సార్లు అమ్మ అయిందా అని అడుగుతుండు. తర్వాత ఇక తినిపించేటప్పుడు 2 ముక్కలు వేసి కలిపిస్తాను అనమాట. కలిపించినప్పుడు ఇక మీకు కూడా కలిపి చూపిస్తా, చూడురి ఎంత బాగా ఉడికిందంటే ముక్క కూడా సూపర్ ఉడికింది. తింటే అయితే సూపర్ ఉందన్నమాట. ఒరిజినల్ టేస్ట్ ఉండదు, పుంటికూర ఒరిజినల్ టేస్ట్ సూపర్ ఉంటుంది. ఇక నచ్చని వాళ్ళు కూడా తింటారు అన్నట్టు ఇట్లా వండితే. సో మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.